ఓకే అమ్మా, స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. ఓకే అమ్మా, సో మీకు స్క్రీన్ షేర్ అయిందమ్మా అందరికి? ఓకే ఓకే. సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మన ల్యాబ్స్ గురించి ఒకసారి మాట్లాడాలమ్మా మీతో. ఆల్రెడీ 2 ల్యాబ్స్ మనకు కంప్లీట్ అయినాయి, బోత్ బ్యాచెస్ కి కూడా 2 సెషన్స్ అయిపోయినాయి. సో రెండిట్లో కూడా మీరు ప్రోగ్రామ్స్ చేశారు, 2 ప్రోగ్రామ్స్ చేశారు. ఒకటేమో సింగిల్ లింక్ లిస్ట్, రెండోదేమో స్టాక్ ఏడిటి యూజింగ్ సింగిల్ లింక్ లిస్ట్ ప్రోగ్రామ్ చేశారు. సో ఆల్రెడీ మీకు చేసినప్పుడే చెప్పాను, మీరు అందరూ కూడా వాటిని రన్ చేసి అవుట్పుట్స్ అబ్జర్వ్ చేసి మీ అబ్జర్వేషన్ నోట్స్ లో రాయాలి, మళ్ళీ రిటర్న్ సబ్మిట్ చేయమని చెప్పాను. సో చెప్పిన తర్వాత కూడా చాలా మంది ఇంకా సబ్మిట్ చేయలేదు. ఓకే, నేను ఒకసారి మీకు స్క్రీన్ కనిపిస్తుంది కాబట్టి మీకే చూపిస్తాను, ఎవరెవరు చేశారు చేయలేదు మీకే కనిపిస్తుంది. రైట్, సో మనకి డిఎస్ ల్యాబ్ అసైన్మెంట్ 1. ఓకే, సో చూడండి 15 మెంబర్స్ మాత్రమే సబ్మిట్ చేశారు, ఇంకా 28 మెంబర్స్ సబ్మిట్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. ల్యాబ్ అబ్జర్వేషన్ ని నేను సబ్మిట్ చేయమని చెప్పాను. వీళ్ళు సెకండ్ బిఎస్సి ఎంసీసీఎస్ వాళ్ళమ్మ వీళ్ళు. సో ఎంసీసీఎస్ లో ఇంకా 28 మెంబర్స్ ల్యాబ్ అబ్జర్వేషన్ అసైన్మెంట్ రిటర్న్ చేయలేదు. ఓకే, నేను ఆల్రెడీ మీకు వీడియో లింక్ కూడా పంపించాను, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూడమని చెప్పి. అలానే ప్రోగ్రామ్ ఆల్రెడీ మీ గూగుల్ క్లాస్ రూమ్ ద్వారా మీకు షేర్ అయింది. మీరు చేయాల్సింది ఏంటంటే మీ సిస్టమ్, మీ ఫోన్ లో కానీ మీ ల్యాప్టాప్ లో కానీ దాన్ని రన్ చేసి అవుట్పుట్ ని మీరు నోట్ చేసుకొని దాన్ని మొత్తం అబ్జర్వేషన్ రికార్డ్ చేయాలి. ఓకే, సో ఈ వర్క్ నేను అసైన్ చేసి లాస్ట్ వీక్ అసైన్ చేశాను, ఇంతవరకు చాలా మంది సబ్మిట్ చేయలేదు. 28 మెంబర్స్ ఇంకా రిటర్న్ చేయాల్సి ఉన్నారు, ఇదిగోండి వాళ్ళ నేమ్స్ అని మిస్సింగ్ అని ఇక్కడే ఉన్నాయి మీకు. ఓకే, సో మీరందరూ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సబ్మిట్ చేయాలి, ఎందుకంటే ప్రతి వీక్ మనకి ఏదో ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతూనే ఉంటది, ప్రతి వీక్ మీరు అబ్జర్వేషన్ రాస్తూనే ఉండాలి. సో ఒకేసారి మొత్తం రాయాలంటే మీకు కష్టంగానే ఉంటుంది, అందుకని ఏ వీక్ ఆ వీక్ కంప్లీట్ చేసుకోండి. సో ఆల్రెడీ సెకండ్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు మీరు ఆల్రెడీ ఆ రోజు స్క్రీన్ షేర్ చేసి చూపించారు చాలా మంది. మీరు అందరూ కూడా మీ అబ్జర్వేషన్ రాసేసేయండి, దానికి సంబంధించిన అసైన్మెంట్ నేను తర్వాత పెడతాను, మీరైతే ముందు కంప్లీట్ చేసుకోండి. ఓకే, సో ఏ రోజు ప్రోగ్రామ్ ఆ రోజు అయిపోయిన వెంటనే మీరు అబ్జర్వేషన్ రికార్డ్ చేసుకోవాలి. సో ఇది సెకండ్ ఎంసీసీఎస్ వాళ్ళ పరిస్థితి. ఇక ఎంపీసీఎస్ వాళ్ళ పరిస్థితి వచ్చేసరికి ల్యాబ్ అసైన్మెంట్ 1 21 మెంబర్స్ సబ్మిట్ చేశారు, ఇంకా 16 మెంబర్స్ సబ్మిట్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ మీకు అనిపిస్తుంది మిస్సింగ్ అని చెప్పి. ఓకే, నేను రిపీటెడ్ గా మీకు నేను చెప్తానే ఉన్నాను, అయినా కూడా మీరు ఇంకా దాన్ని సీరియస్ గా తీసుకోవటం లేదు. సో ఈరోజు మార్నింగ్ మీ అందరికీ కూడా ఎవరెవరైతే అబ్జర్వేషన్ సబ్మిట్ చేశారో వాళ్ళందరికీ గ్రేడ్స్ ఇచ్చేసాను. ఆ గ్రేడ్స్ రిసీవ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మీకు పాసిబుల్ అయితే మీది కన్వీనియంట్ టైం ఉంటే గనక యూ కెన్ స్టార్ట్ యువర్ రికార్డ్. ఓకే, ఏదైతే జావా రికార్డ్ ఉందో దాని కంటిన్యూషన్ గానే మీరు డిఎస్ రికార్డ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. సేమ్ జావా రికార్డ్ రాసినట్లుగానే డిఎస్ రికార్డ్ లో కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ రాసి దానికి లెఫ్ట్ సైడ్ ఉండే వైట్ స్పేస్ లో అవుట్పుట్ ని మీరు నోట్ చేయాలి. ఓకే, సో ఎవరైతే గ్రేడ్ రిసీవ్ చేసుకున్నారో నేను ఆల్రెడీ గ్రేడ్స్ పంపించేశాను, ఎవరైతే గ్రేడ్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మీ రికార్డ్స్ ని స్టార్ట్ చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, రికార్డ్ స్టార్ట్ చేయొచ్చు. ఎవరైతే ఇంకా అసైన్మెంట్ ని సబ్మిట్ చేయలేదో వాళ్ళందరూ సబ్మిట్ చేసిన తర్వాత నేను వాళ్ళకి మార్క్స్ రిటర్న్ చేసిన తర్వాత మాత్రమే రికార్డ్ స్టార్ట్ చేయండి, అప్పుడు దాకా మిగతా రికార్డ్ స్టార్ట్ చేయండి. ఓకే, సో ఎంపీసీఎస్ లో ఇంకా 16 మెంబర్స్ సబ్మిట్ చేయాలి, అలానే ఎంసీసీఎస్ లో ఇంకా 28 మెంబర్స్ సబ్మిట్ చేయాలి. ఓకే, సో ఒకసారి మీరు చూసుకోండి, వర్క్ కంప్లీట్ చేయండి. రైట్, మీకు ఆల్మోస్ట్ వీక్ గ్యాప్ వస్తూ ఉంటది. నేనేంటంటే మీకు ఫస్ట్ ప్రోగ్రామ్ మీరు ఆల్రెడీ చేశారు, మీరు రాయటమే కదా అని చెప్పి నేను 2-3 డేస్ టైం ఇచ్చాను. నెక్స్ట్ 1 వీక్ ఒకసారి మీరు ఈ స్టేటస్ అంతా అప్డేట్ చేస్తూ ఉండాలి, మీకు ఇచ్చిన అసైన్మెంట్ వర్క్ ని మీరు రిటర్న్ చేస్తూ ఉండాలి. ఓకే, అందుకని పెండింగ్ మాత్రం ఉంచుకోవద్దండి, మీరు లేట్ గా అయినా సరే సబ్మిట్ చేయొచ్చు, ఇది అలౌ చేస్తుంది. బట్ డోంట్ గో ఫర్దర్, అంటే చాలా దూరం వెళ్ళిపోయి ఎప్పుడో చివరిలో చేద్దాం అన్ని కలిపి మాత్రం అనుకోవద్దు, నేను మధ్యలో డిజేబుల్ చేసేస్తా. ఓకే, సో మీరు ఈ ఆన్లైన్ సిస్టమ్ కి మీరు అలవాటు పడుతున్నారు కాబట్టి దీంట్లో మీరు చేసేది ఏం లేదు, మీరు నోట్స్ రాయటమే కదా, మొత్తం అబ్జర్వేషన్ రాయటం, దాన్ని స్క్రీన్ షాట్స్ తీయడం స్కాన్ చేసి మీరు పంపించడమే. ఓకే, ఎటు మీరు నోట్స్ రాస్తారు, ఆ రాయటం అనేది కొంచెం దానికోసం కూర్చోండి, ఒక 1 గంట 2 గంట కూర్చొని కంప్లీట్ చేసి దాన్ని మీరు స్కాన్ చేసి రిటర్న్ చేసేయండి.
ఓకే, దాంతో మీ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సో మీకు కావాల్సిన ప్రోగ్రామ్ నేను ఆల్రెడీ మీ గూగుల్ క్లాస్ రూమ్ లో పంపించాను, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మీకు వీడియో చేసి మీకు పంపించాను. సో దానికోసం కొంత టైం స్పెండ్ చేయండి మీరు. ఓకే, సో ఇది ల్యాబ్ కి సంబంధించి. అలానే థియరీలో కూడా మనకి మీరు అసైన్మెంట్స్ కొన్ని సబ్మిట్ చేశారు. ఓకే, సో ఎంసీసీఎస్ వాళ్ళు అసైన్మెంట్లు మనకి ఒక 2 అసైన్మెంట్స్ మీరు కంప్లీట్ చేసి పంపించారు. ఇది ల్యాబ్ అసైన్మెంట్ ఉంది. అండ్ ట్రీస్ స్టార్ట్ అయినాయి కాబట్టి మనకి దీంట్లో కూడా అసైన్మెంట్స్ వస్తాయమ్మా. ట్రీస్ లో కూడా మీరు ఎగ్జాంపుల్స్ బాగా ప్రాక్టీస్ చేయాల్సిన దీంట్లో మనకి అసైన్మెంట్స్ వస్తాయి. ఓకే, సో అందుకని పెండింగ్ ఎవరైతే ఉన్నారో అసైన్మెంట్ 1 అయినా, ఏది నార్మల్ గా మనం ఇంతకు ముందు ఇచ్చిన అసైన్మెంట్ 1 అయినా, అసైన్మెంట్ 2 అయినా, ల్యాబ్ కి సంబంధించిన అసైన్మెంట్ అయినా సరే, ఎవరెవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ వర్క్ ని కంప్లీట్ చేయండి. ఓకే, సో ఈ వీకెండ్ కల్లా మొత్తం అందరూ సబ్మిట్ చేసేయండి. ఏ వర్క్ మీరు పెండింగ్ ఉంచుకోవద్దు. సో పెండింగ్ ఉంటే ఏంటంటే ఇదేమి ఇక్కడతో ఆగిపోయేది కాదు, మీకు ప్రతి వీక్ ఏదో ఒక వర్క్ వస్తూనే ఉంటది. ఓకే, ఈ 1-2తో ఆగిపోయేది కాదు, ముందే చెప్తున్నాను. సో ప్రతి వీక్ ఏదో ఒక ఎక్సర్సైజ్ కానీ, ఏదో ఒక అసైన్మెంట్ కానీ మీకు వస్తూనే ఉంటది. అందుకని మొత్తం ఒకేసారి బర్డెన్ అవుతుంది, మీకు చివరిలో చేయాలనుకున్నా కూడా ఆ టైం ఉండదు, మీకు ఆ పాసిబిలిటీ కూడా ఉండదు. అందుకని చెప్పి ముందే మీ వర్క్ కంప్లీట్ చేసుకోండి. సో ఎవరెవరైతే ఏమేమి పెండింగ్ ఉన్నాయో ఈ వీకెండ్ కల్లా మొత్తం సబ్మిట్ చేసేయండి. ఇట్ విల్ అలో, గూగుల్ క్లాస్ రూమ్ మిమ్మల్ని అలో చేస్తుంది. కొంత లేట్ గా సబ్మిట్ చేసినా కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఈ వీకెండ్ కల్లా మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోవాలి అందరు. రైట్, సో ఇకపోతే మనం లాస్ట్ క్లాస్ లో, నిన్న క్లాస్ లో మనం ట్రీ ఏడిటీ స్టార్ట్ చేసాము. ఓకే, సో ట్రీస్ గురించి మనం స్టార్ట్ చేసాము. సో దాంట్లో ట్రీస్ కి సంబంధించి కొన్ని బేసిక్ డెఫినేషన్స్ మనం చూడటం జరిగింది. రైట్, సో ఒకసారి మీ దగ్గర నోట్స్ ఉంటే కనుక ఒకసారి వాటన్నిటిని మళ్ళీ చూడండి. సో we have seen different types of definitions regarding trees. ఓకే, సో ట్రీలో రూట్ అంటే ఏంటి, పేరెంట్ అంటే ఏంటి, చైల్డ్ అంటే ఏంటి, అసలు నోడ్ అంటే ఏంటి, ఎడ్జ్ అంటే ఏంటి, సిబ్లింగ్స్, ఓకే, గ్రాండ్ పేరెంట్, గ్రాండ్ చైల్డ్, పాత్, హైట్, డెప్త్. ఓకే, సో ఇవన్నీ మనం చూసాము. ఒకసారి మీరు అందరూ కూడా చూడండి, అవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్దర్ గా మనం సాల్వ్ చేసే క్రమంలో ఇవన్నీ మనకు అవసరం అవుతాయి. ఓకే, సో ఇది మనం లాస్ట్ క్లాస్ లో చూసాము. రైట్, సో ఇది లాస్ట్ క్లాస్ లో మనం చూసింది. సో ఒక ఎగ్జాంపుల్ ట్రీని తీసుకొని we have seen different types of definitions and the possible values for those definitions. ఆ ఎగ్జాంపుల్ మనం చూడటం జరిగింది. ఓకేనా? రైట్, సో నాకు తెలిసి మీ అందరికీ అది అర్థమైంది అనుకుంటాను. మీరు అందరూ కూడా ఎగ్జాంపుల్ చేశారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఈ రోజు క్లాస్ లో మనం చూడాల్సింది ఏంటంటే, జనరల్ గా మనం ట్రీ ఏదైతే డ్రా చేసామో నిన్న, ట్రీ ఏదైతే మీరు గమనిస్తే ఏంటంటే దాంట్లో మనం ఎలాంటి రిస్ట్రిక్షన్ పెట్టుకోలేదు. జనరల్ గా ట్రీ అంటే దానికి ఎన్ని బ్రాంచెస్ అయినా ఉండొచ్చు, ఎన్ని లీవ్స్ అయినా ఉండొచ్చు, ఎన్ని నోట్స్ అయినా ఉండొచ్చు. ఓకే, సో ఎలా పడితే అలా మనం వాల్యూస్ అనేవి ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో అలా రిస్ట్రిక్షన్ లేకుండా మనం కనుక వదిలేస్తే ట్రీ అనేది ఎలాగైనా పెరిగిపోతుంది. ఓకే, సో ఒక్కొక్క నోడ్కి ఎన్ని చిల్డ్రన్స్ అయినా ఉండొచ్చు, దేని నుంచి దేనికైనా మన కనెక్షన్ వెళ్ళిపోవచ్చు. మీరు చూస్తున్నారు ఆల్రెడీ మీ నోట్స్ లో కూడా కనిపిస్తుంది. సో ఆ విధంగా రిస్ట్రిక్షన్ లేకుండా వదిలేస్తే ఏంటంటే మనం దాంతో మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ చేయించుకోవడం కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. సో అందుకని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనం దాన్ని కంట్రోల్లో ఉంచాలి. దాన్ని కంట్రోల్లో ఉంచాలంటే వీ హ్యావ్ టు రిస్ట్రిక్ట్. ఓకే, ఒక నోడ్కి ఎన్ని చైల్డ్స్ ఉండాలి, ఎన్ని చిల్డ్రన్ ఉండాలి అనేది మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటాం. సో ఎస్పెషల్లీ మన ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రీ ఏడిటీని ఇంప్లిమెంటేషన్ చేసిన కోసం మనకు చాలా రకాలు ఉంటాయి. ట్రీస్ మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు. మనం ముఖ్యంగా ఏ టైప్ ఆఫ్ ట్రీని కన్సిడర్ చేస్తామంటే వి కన్సిడర్ ద బైనరీ ట్రీ. ఓకే, సో ట్రీలో చాలా రకాలు ఉంటాయి. మీరు నేను చూసిన విధంగా ఎన్ని చిల్డ్రన్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని లెవెల్స్ వరకైనా మనం వెళ్ళొచ్చు. ఓకే, సో ఎంత డెప్త్ అయినా ఎంత బ్రెడ్త్ అయినా మనం పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ట్రీని ఎలాగైనా మనం చేయొచ్చు. కానీ అలా ఎలా పడితే అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏంటంటే మనకి ఇంప్లిమెంటేషన్ చేయటమైనా ఫంక్షనాలిటీ కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటాం. సో ఆ రిస్ట్రిక్షన్స్ లో నుంచి వచ్చింది బైనరీ ట్రీ అనే కాన్సెప్ట్. ఓకే, సో బైనరీ ట్రీ అంటే ఏంటి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీకు బైనరీ అంటే తెలియాలి. బైనరీ అంటే ఏంటి చెప్పండి అమ్మా. zeros and ones. ఓకే, సో బైనరీ సిస్టమ్ లో టోటల్ గా మనకి ఎన్ని నంబర్స్ ఉంటాయి? 2 నంబర్స్. either 0 or 1. సో ఎలాగైతే మనకి బైనరీ సిస్టమ్ లో 2 పాసిబుల్ వేస్ ఉంటాయో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ప్రతి నోడ్ కి కూడా
మాక్సిమం 2 చిల్డ్రన్స్ ఉండేలాగా రిస్ట్రిక్షన్ పెట్టేస్తాం. ఓకే, సో ఈ బైనరీ ట్రీలో ఉండే ప్రతి నోడ్ కి కూడా సో ఎవ్రీ నోడ్ కెన్ కంటైన్ 0 or 1 or 2 చిల్డ్రన్స్ ఓన్లీ అని ఒక కన్స్ట్రెంట్ పెట్టేస్తాం. ఓకే, సో ఎప్పుడైతే మన ట్రీలో ఉండే ప్రతి నోడ్ కి 0 గానీ 1 గానీ 2 గానీ నోడ్స్ ఉండే కన్స్ట్రెంట్ పెడతామో దట్ ట్రీ బికమ్స్ ఏ బైనరీ ట్రీ. ఓకే, సో దట్ ట్రీ బికమ్స్ ఏ బైనరీ ట్రీ. ఇప్పుడు మీ దగ్గర మీ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్ ఏదైతుందో అది బైనరీ ట్రీ అమ్మా? మీరు నిన్న చేసిన ఎగ్జాంపుల్ అనేది బైనరీ ట్రీ ఏనా? మీరు ఎగ్జాంపుల్ నేను నోట్ చేసుకున్నారు కదా, అది బైనరీ ట్రీ ఏనా? మీ దగ్గర ఉందా ఆల్రెడీ? మీరు ఏదైతే చూస్తున్నారో అది బైనరీ ట్రీ ఏనా చెప్పాలి. మీ దగ్గర ఉంది కదా ఆల్రెడీ. నో, వై ఇట్ ఈస్ నాట్ ఏ బైనరీ ట్రీ? ఎందుకని అది బైనరీ ట్రీ కాదు? ఓకే, మేబీ మీరు చూస్తే అర్థమైంది అనుకుంటే ఐ ట్రై టు షో ఇట్. సో ఇది ఎందుకని బైనరీ ట్రీ కాదు? నేను మీకోసం 3 చిల్డ్రన్స్ కూడా ఉన్నాయి కదా సార్. కొన్ని నోట్స్ కి 3 చిల్డ్రన్స్ కూడా ఉన్నాయి. ఓకే, మనం ఎంతవరకు అలౌ చేయొచ్చు? ఎనీ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ వరకు అలౌ చేయొచ్చు? 2 చిల్డ్రన్స్ వరకు అలౌ చేయొచ్చు. అప్పుడు మాత్రమే అది బైనరీ ట్రీ. కానీ నేను ఎగ్జాంపుల్ ఏదైతే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారో ఇక్కడ 1 అనే నోడ్ కి 3 చిల్డ్రన్స్ ఉన్నాయి, 45 అనే నోడ్ కి 3 చిల్డ్రన్స్ ఉన్నాయి. ఓకే, మిగతా వాటికి 1 2 అలా ఉన్నాయి, కొన్నిటికి 0 ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఎప్పుడైతే కొన్నిటికి మోర్ దాన్ 2 చిల్డ్రన్స్ ఉంటాయో దట్ ఈస్ నాట్ ఏ బైనరీ ట్రీ. సో అందుకని నిన్న మనం చూసిన ఎగ్జాంపుల్ బైనరీ ట్రీ కాదు. సో బైనరీ ట్రీ అంటే ఎలా ఉంటుంది అంటే ప్రతి నోడ్ కి మాక్సిమం 2 చిల్డ్రన్స్ మాత్రమే ఉండాలి, మాక్సిమం 2. సో మినిమం దానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 0 అంటే లేకపోవడం, 1 అంటే ఓన్లీ 1 చైల్డ్. ఓకే, సో మన రిస్ట్రిక్షన్ ప్రకారం ఏంటంటే ప్రతి నోడ్ కి కూడా 0 or 1 or 2 చిల్డ్రన్స్ మాత్రమే ఉండాలి. సో ఒక ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే okay, so is it a binary tree? yes. సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఏ నోడ్ చూసినా సరే మాక్సిమం 2 చిల్డ్రన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు 10 చూసారు అనుకోండి, 10 కి ఎన్ని చిల్డ్రన్స్? ఇదిగోండి 25 19 2 చిల్డ్రన్. 25 చూసారు అనుకోండి 15 29 2 చిల్డ్రన్. 19 చూసారు అనుకోండి 22 ఒక్కటే దానికి చైల్డ్, ఓన్లీ 1 చిల్డ్రన్. సో నెక్స్ట్ ఇప్పుడు 29 చూసారు అనుకోండి 29 కి ఎన్ని చిల్డ్రన్స్ ఉన్నాయి? సార్ ఇక్కడ సేమ్ నంబర్ అయినా యా 0. సో దీనికి అసలు చిల్డ్రన్స్ ఏ లేవు. ఓకే, ఐ జస్ట్ మాడిఫై ఇట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 29 చూసారు అనుకోండి 0 చిల్డ్రన్స్, అసలు చిల్డ్రన్స్ లేవు. 22 కు చిల్డ్రన్స్ లేవు, 26 కి చిల్డ్రన్స్ లేవు. సో మన డెఫినేషన్ ప్రకారంగా 0 ఉన్నా ఓకే, అంటే చిల్డ్రన్స్ లేకపోయినా పర్లేదు. ఒక నోడ్ కి 1 చైల్డ్ ఉన్నా ఓకే. ఓకే, ఈ ఎగ్జాంపుల్ లో మనకి 99 నోడ్ కి ఓన్లీ 1 చైల్డ్ మాత్రమే ఉంది. ఆర్ మాక్సిమం 2 చిల్డ్రన్స్ వరకు ఓకే. ఓకే, ప్రతి నోడ్ కి మాక్సిమం 2 చిల్డ్రన్స్ మాత్రమే ఉండాలి. 1 ఉన్నా ఓకే, 0 ఉన్నా ఓకే, 2 ఉన్నా ఓకే, అంతకు మించి ఎక్కువ ఉండడానికి వీల్లేదు. సో అలా ఉంటే కనుక దాన్ని బైనరీ ట్రీ అని పిలుస్తారు. ఓకే, సో దాన్ని బైనరీ ట్రీ అని పిలుస్తారు. ఇక బైనరీ ట్రీ అంటే మనకి 2 పాసిబిలిటీస్. అంటే మనకి మెయిన్ నోడ్ అనేది ఉంటే కనుక దానికి 2 చిల్డ్రన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన కన్వీనియంట్ కోసం మనం ఏం పిలుస్తామంటే ఒక నోడ్ కి 2 చిల్డ్రన్స్ ఉన్నాయి అనుకోండి, సో ఇదంతా ఆ నోడ్ కి లెఫ్ట్ పార్ట్ లో ఉన్నట్టు, ఇదంతా ఆ నోడ్ కి రైట్ పార్ట్ లో ఉన్నట్టు. ఓకే, రాసేటప్పుడు మన చేతుల్లో ఏ విధంగా అయితే ఉంటే అలా అన్నమాట. సో వి కాల్ ఇట్ యాజ్ లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ వి కాల్ ఇట్ యాజ్ రైట్ సబ్ ట్రీ. ఓకే, సో ఒక నోడ్ కనుక తీసుకుంటే సపోజ్
ఒక నోడ్ కనుక తీసుకుంటే దానికి ఇటు సైడ్ ఒక నోడ్ ఇటు సైడ్ ఒక నోడ్ ఉందనుకోండి. ఓకే, సో ఒక నోడ్ కి మాక్సిమం 2 నోడ్స్ చిల్డ్రన్స్ గా ఉండే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఒక సైడ్ ఇంకొక సైడ్, ఆ సైడ్ మనం ఏం పిలుస్తామంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో ఇప్పుడు నోడ్ అనేది n కనుక పేరెంట్ అయితే దానికి ఒక లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ ఉంది. పేరు నేమింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక నుంచి మనకి ఓన్లీ 2 పాసిబిలిటీస్, అటు గాని ఇటు గాని రెండే పాసిబిలిటీస్ ఉంటాయి. సో వీ కాల్ ఇట్ యాజ్ ద లెఫ్ట్ చైల్డ్ అండ్ రైట్ చైల్డ్. హై లెవెల్లో చూసుకోవాలనుకుంటే ఇప్పుడు 10 అనేది ఉందనుకోండి. సో 10 అనే పేరెంట్ కి ఇది మొత్తం లెఫ్ట్ లో ఉంటుంది, ఇది మొత్తం రైట్ లో ఉంటుంది. సో దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ ఇట్స్ లెఫ్ట్ చైల్డ్. సో చైల్డ్ అంటానికి వీలేదు, ఎందుకంటే దాంట్లో మళ్ళీ చాలా నోట్స్ ఉన్నాయి కదా, అందుకని దాన్ని ఏమని పిలుస్తామంటే లెఫ్ట్ సబ్ ట్రీ. ఓకే, ఒక ట్రీలోని ఒక భాగాన్ని మనం సబ్ ట్రీ అని పిలుస్తాం. దాంట్లో ఒక భాగం అన్నమాట, ఒక ముక్క. సో ఈ ముక్క అనేది లెఫ్ట్ సైడ్ లో ఉంది కాబట్టి లెఫ్ట్ సబ్ ట్రీ, ఇది రైట్ సైడ్ లో ఉంది కాబట్టి రైట్ సబ్ ట్రీ. ఇది మన నేమింగ్ కన్వెన్షన్, మనం పిలుచుకుంటాం అనమాట. ఓకే, లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ. అలానే మళ్ళీ ప్రతి దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు 25 వరకు తీసుకున్నారు అనుకోండి. సో 25 అనేది పేరెంట్ అయితే ఇదిగోండి, ఇది మొత్తం దాని లెఫ్ట్ సబ్ ట్రీ అయితే ఇది దాని రైట్ సబ్ ట్రీ అయితే. ఓకే, లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ, లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్. ఈ నేమింగ్ కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అర్థమైందమ్మా బైనరీ ట్రీ అంటే ఎలా ఉంటుందో. సో బైనరీ ట్రీలో ఏంటంటే ప్రతి నోడ్ కి 0 కానీ 1 కానీ 2 కానీ చిల్డ్రన్స్ మాత్రమే ఉండాలి. ఓకే, సో 0 అంటే ఆ నోడ్ కి చిల్డ్రన్స్ లేకపోవడం. ఓకే, దాన్ని మనం అలో చేయొచ్చు. ఓన్లీ 1 చైల్డ్ ఉన్నా అలో చేయొచ్చు, 2 చిల్డ్రన్స్ ఉన్నా మనం అలో చేయొచ్చు. అంతకంటే ఎక్కువ ఉండడానికి మాత్రం పాసిబిలిటీ లేదు. అలా ఉంటే కనుక దాన్ని బైనరీ ట్రీ అని పిలుస్తారు. ఓకేనా? క్లియర్ అమ్మా? ఇంతవరకు అర్థమైంది మీకు బైనరీ ట్రీ అంటే ఎలా ఉంటుందో? పాయింట్ అర్థమైందమ్మా బైనరీ ట్రీ ఎలా ఉంటుందో? Yes, sir. Yes, sir. Okay. All right. Then note down the definition. Put the heading as binary tree. Binary tree and heading పెట్టుకోండి. ఫస్ట్ దాని డెఫినేషన్ నోట్ చేసుకోండి. In a tree, in a tree, if every node contains, in a tree, if every node contains 0 or 1 or 2 children, మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. Every node contains 0 or 1 or 2 children, 0 or 1 or 2 children, then it is called a binary tree. Then it is called a binary tree. Then it is called a binary tree. Okay ma? So example, ఈ ఎగ్జాంపుల్ మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక నోడ్ కి 2 కంటే ఎక్కువ చిల్డ్రన్స్ ఉండకూడదు. ఓకే, సో నోడ్ కి 0 అంటే దాని చిల్డ్రన్స్ లేకపోయినా పర్లేదు, ఒక చైల్డ్ ఉన్నా పర్లేదు, మాక్సిమం 2 చిల్డ్రన్స్ మాత్రమే ఉండాలి, అంతకు మించి ఎక్కువ మాత్రం ఉండకూడదు. ఓకే, సో మన కన్వీనియంట్ కోసం ఏంటంటే మీరు డయాగ్రామ్ డ్రా చేసుకునేటప్పుడు కూడా చిల్డ్రన్స్ ని లెఫ్ట్ రైట్ అని మనం డిఫరెన్షియేట్ చేయడం కోసం ఈ విధంగా లెఫ్ట్ రైట్ డైరెక్షన్ లో మీరు ఎడ్జెస్ మార్చుకోండి. ఇలా మామూలుగా నిన్నటి దాకా అయితే స్ట్రైట్ గా ఎలా పడితే అలా పెట్టుకుంటూ వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు ఒక నోడ్ కి 2 చిల్డ్రన్స్ ఉన్నాయి అనుకోండి, లెఫ్ట్ రైట్ అని మనం డిఫరెన్షియేట్ చేయడం కోసం ఎడ్జెస్ కొంచెం ఇలా పక్కకు వంచండి, నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా. అలానే ఇప్పుడు 19 కి 22 అనేది ఒక చైల్డ్. ఓకే, సో వీ నీడ్ టు మెన్షన్ వెదర్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎట్ ద లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. ఆ మెన్షన్ చేయడం కోసం ఏం చేయొచ్చు అంటే నేను కొంచెం ఎడ్జెస్ ని అలానే నోట్స్ ని కొంచెం పక్కకు జరిపి చూపిస్తున్నాను. ఓకే, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో 22 అనేది 19 కి లెఫ్ట్ చైల్డ్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి చూడండి, 19 కి లెఫ్ట్ చైల్డ్ అనుకున్నాను కాబట్టి ఈ విధంగా జాయిన్ చేస్తాను. ఓకే, సో 19 కి రైట్ చైల్డ్ లేదు. ఓకే, 19 కి రైట్ చైల్డ్ అనేది లేదన్నమాట. ఓకేనమ్మా, నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్న తర్వాత చూడండి,
ఈ పార్ట్ ని మనం లెఫ్ట్ సబ్ ట్రీ అని పిలుస్తాం, ఈ పార్ట్ ని రైట్ సబ్ ట్రీ అని పిలుస్తాము. నోట్ చేసుకోండి, లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ. ఓకే, మనం నోట్ చేసుకున్నారా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది మనం థియరిటికల్ గా చెప్పుకోవడానికి బానే ఉంది. ఓకే, సో లెఫ్ట్ సబ్ ట్రీ అంటున్నాం, రైట్ సబ్ ట్రీ అంటున్నాం, బొమ్మలు ఏదో గీసేస్తాం, బానే ఉంది. కానీ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఎలా? ఓకే, ఆల్రెడీ మనం ప్రీవియస్ కాన్సెప్ట్స్ కూడా లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్ ఇవన్నీ థియరిటికల్ బాగానే చెప్తాను. కానీ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు వి నీడ్ టు ఫాలో సమ్ రిప్రజెంటేషన్. ఓకే, ఏదో ఒక ఇంప్లిమెంటేషన్ టెక్నిక్ మనం ఫాలో అవ్వాలి. సేమ్ ఎలాగైతే మనం స్టాక్స్ కానివ్వండి, క్యూస్ కానివ్వండి ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం 2 టెక్నిక్స్ వాడాం. ఏంటవి? వెరీ గుడ్, యూజింగ్ అరేస్ అండ్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. సేమ్ అలానే ట్రీని కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి 2 టెక్నిక్స్ వాడచ్చు, either using arrays or linked list. Okay, next note cheskondi, binary tree implementations. Okay, binary tree implementations. So we can implement the binary tree. Note cheskondi, we can implement the binary tree using arrays and using linked list. We can implement binary tree using arrays and using linked list. చాలా సింపుల్ ఇది, మనకి ప్రీవియస్ అంత కష్టం కూడా ఉండదు. ఇక్కడ చాలా సింపుల్ గా ఉంటాయి, ఇక్కడ arrays కానీ linked list కానీ. using arrays and using linked list. Okay, so using arrays and using linked list, right? సో ఒక్కొక్కటి చూద్దాం, ఎలా మనం arrays తో ఇంప్లిమెంట్ చేస్తాము, ఎలా linked list తో చేస్తాం అనేది. సో put the heading as binary tree implementation using arrays. Binary tree implementation using arrays. Okay, so arrays ను ఉపయోగించుకుంటూ ఎలా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో అంటే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం ఏంటంటే మనం థియరిటికల్ గా ట్రీ ఎలా ఉండాలని అనుకుంటాం కదా, దాన్ని ఎగ్జిక్యూషన్ అంటే మన ప్రోగ్రామ్ లోకి మార్చుకునే క్రమంలో ఎలా మనం దాన్ని అరేలో స్టోర్ చేయాలి. ఓకే, అది ఇంప్లిమెంటేషన్ అంటే. మనం ఆల్రెడీ చేసిన కూడా ఏంటంటే స్టాక్ ఎలా ఉంటుంది, క్యూ ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాం, అది థియరిటికల్ బాగానే ఉంటుంది. కానీ ప్రోగ్రామింగ్ లోకి వెళ్ళేటప్పుడు నిజంగా అది అరేలోకి ఎలా వెళ్ళాలి, నిజంగా అరేలోకి ఎలిమెంట్ ఎలా పుష్ అవ్వాలి, పాప్ అవ్వాలి, మనం ఫంక్షనింగ్ చేయాలి, ప్రోగ్రామింగ్ చేయాలి, ఆ లాజిక్ దానికి చెప్పాలి. సేమ్ అలానే మన ట్రీ అంటే ఎలా ఉండేది అని డ్రా చేసాం, బానే ఉంది. అది అరేలోకి వెళ్ళాలంటే మనం ఏదో ఒక లాజిక్ అప్లై చేయాలి. సో ఏంటి ఆ లాజిక్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఏంటి ఆ లాజిక్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏదన్నా ఒక బైనరీ ట్రీ ఉందనుకోండి. సో బైనరీ ట్రీ గురించి నేను చెప్తున్నాను. సో బైనరీ ట్రీ ఉందనుకోండి, ఓకే, సో ఇలా ఒక బైనరీ ట్రీ ఉందనుకోండి. సో ఇప్పుడు దీన్ని మనం అరేలోకి రిప్రజెంట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక అరే తీసుకోవాలి. ఓకే, సో ఏదో ఒక ఫిక్స్డ్ సైజ్ అరే తీసుకోవాలి. ఫిక్స్డ్ సైజ్ అరే, సపోజ్ మీరు రాయిద్దామని నేను చెప్తాను. ఏదో ఒక ఫిక్స్డ్ సైజ్ అరే తీసుకోండి. ఓకే, సో అరే సైజ్, అరే ఇండెక్స్ మనకి 0 నుంచి స్టార్ట్ అవుతాయి కదా, రైట్? సో 7. ఓకే, సో ఇప్పుడు ఈ ఫిక్స్డ్ సైజ్ అరేలోకి మనం ఆ ట్రీని ప్లేస్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే, జనరల్ గా మనకి అరే ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అయింది, అక్కడి నుంచి మనం ఆపరేషన్స్ మొదలు పెడతాం. కానీ ఈ బైనరీ ట్రీని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఈ 0th లొకేషన్ ఏదైతే ఉందో దీన్ని మీరు కొంచెంసేపు మర్చిపోండి, దీన్ని అసలు మీరు కన్సిడర్ చేయద్దు. ఒమిట్ దట్ 0 అని ఒమిట్ చేసేసేయండి. ఓకే, 0 అసలు మనకి లేదని అనుకోండి, రైట్? సో ఇక 0 లేదనుకున్న తర్వాత మనం ప్రిన్సిపల్ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, సపోజ్ ఇది ఒక నోడ్ కి సంబంధించిన రిప్రజెంటేషన్, ఇది నోడ్ n అనుకుంటే
ఇది దీని లెఫ్ట్ చైల్డ్, ఇది దీని రైట్ చైల్డ్. ఓకే, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది నోడ్ ఎన్ అనుకుంటే దీనికి లెఫ్ట్ చైల్డ్ ఎక్కడ ఉంది, రైట్ చైల్డ్ ఎక్కడ ఉంది. సో నోడ్ ఎన్ అనేది మన యారేలో ఐ అనే ఇండెక్స్ లో ప్లేస్ చేసామనుకోండి. ఓకే, నోడ్ ఎన్ అని యారేలో ఐ అనే ఇండెక్స్ లో ప్లేస్ చేస్తే దాని లెఫ్ట్ చైల్డ్ ని మనం 2 i అనే లొకేషన్ లో ప్లేస్ చేయాలి. రైట్ చైల్డ్ ని 2 i + 1 అనే లొకేషన్ లో స్టోర్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఏదైనా నోడ్ ని ఐ అనే లొకేషన్ లో మనం స్టోర్ చేస్తే దాని లెఫ్ట్ చైల్డ్ ని 2 i లొకేషన్ లో పెట్టాలి, దాని రైట్ చైల్డ్ ని 2 i + 1 లొకేషన్ లో పెట్టాలి. ఈ ప్రిన్సిపల్ కనుక మనం ఫాలో అయితే ట్రీని మొత్తాన్ని యారేలోకి పంపించవచ్చు. ఓకే, సో ఈ పాయింట్ అర్థమైందమ్మా. ఏదైనా ఒక నోడ్ ని మనం ఐ అనే లొకేషన్ లో పెట్టామనుకోండి యారేలో సపోజ్, సో దాన్ని లెఫ్ట్ చైల్డ్ ని ఎక్కడ పెట్టాలంటే 2 i లో పెట్టాలి, రైట్ చైల్డ్ ని 2 i + 1 లో పెట్టాలి. ఓకే, ఈ పాయింట్ వరకు ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఐలో గనక మనకి పేరెంట్ ఉంటే 2 i లో దాని లెఫ్ట్ చైల్డ్ ఉండాలి, 2 i + 1 లో దాని రైట్ చైల్డ్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ని దీంట్లో పెట్టడానికి ట్రై చేద్దాం మన ఫార్ములాను ఉపయోగించుకుంటూ. ఓకే, సో మనకి ఎప్పుడు కూడా రూట్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ రూట్ ఎలిమెంట్ తీసుకొచ్చి ఫస్ట్ లొకేషన్ లో పడేద్దాం. ఓకే, సో రూట్ అనేది 10 కాబట్టి 10 అనేది ఇక్కడికి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను జస్ట్ మీకు అర్థమవడం కోసం పక్కన డ్రా చేస్తున్నాను. సో 10, 25 అనేది దాని లెఫ్ట్ చైల్డ్ అయింది, 19 అనేది దాని రైట్ చైల్డ్ అయింది. మన ఫార్ములా ప్రకారంగా 10 అనేది ఎట్ ఇండెక్స్ 1 దగ్గర ఉంది, ఈ పొజిషన్ లో ఉంది. సో నేను ఇక్కడ ఐ అనేది 1 అన్నమాట. ఓకే, సో 10 అనేది ఇండెక్స్ 1 దగ్గర ఉంది. దెన్ వాట్ విల్ బి ద లొకేషన్ ఫర్ 25? 2. మన ఫార్ములా ప్రకారంగా 2 i. ఓకే, అంటే 2 × i కాబట్టి 2 × 1 కాబట్టి 2 వస్తుంది. ఓకే, సో 25 ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. నెక్స్ట్ వాట్ ఈస్ ఫర్ 19? 3. 2 i + 1 that is equals to 2 × 1 + 1 that is equal to 2 + 1 అంటే 3. సో ఇండెక్స్ నెంబర్ 3 లో 19 ని ప్లేస్ చేస్తాను. ఓకేనా, సో ఇంతవరకు క్లియర్ అర్థమైందా? పేరెంట్ అనేది కనుక ఐ అనే లొకేషన్ లో ఉంటే దాని లెఫ్ట్ చైల్డ్ ని 2 i లో ప్లేస్ చేయాలి, రైట్ చైల్డ్ ని 2 i + 1 లో ప్లేస్ చేయాలి. ఓకేనా, సో మళ్ళీ ఇంకొకటి చేద్దాం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చేద్దాము. 10 అయిపోయింది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇటు సైడ్ వస్తాం కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నాను. సో 25 అనే నోడ్ కి లెఫ్ట్ చైల్డ్ 27 ఉంది, రైట్ చైల్డ్ 8 ఉంది. ఓకే, మన యారే ప్రకారం 25 అనేది ఎక్కడ ఉంది, ఇండెక్స్ నంబర్ 2 లో ఉంది. ఓకే, సో 25 ఈజ్ ఎట్ ఇండెక్స్ నంబర్ 2. దెన్ వాట్ విల్ బి ద లొకేషన్ ఆఫ్ 27? 4. సో ఫార్ములా ప్రకారంగా 2 × 2 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 4. అండ్ వాట్ విల్ బి ద లొకేషన్ ఆఫ్ 8? 5. సో 2 × 2 + 1 అంటే 5. సో ఇండెక్స్ నంబర్ 4 లో 27 రాయాలి, ఇండెక్స్ నంబర్ 5 లో 8 రాయాలి. ఓకేనా, అర్థమవుతుందా? ఎలా చేస్తున్నామో అర్థమవుతుంది మీ అందరికి? చెప్పండి, డౌట్ అడగచ్చమ్మా. ఈ రెండు ఒకసారి గమనించండి. మనం ఇప్పుడు ఈ 2 ప్రాసెస్లు చేశాం. ఇదొకటి, అలానే ఇదొకటి. ఈ 2 ప్రాసెస్లు మనం ఇప్పుడు చేసాం. ఈ 2 ప్రాసెస్లు చేయటం ద్వారా 10, 25, 19, 27, 8 అనే ట్రీకి సంబంధించిన నోట్స్ ని మనం యారేలోకి పంపించగలిగాం. ఓకే, సో ఇంతవరకు మీకు అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగచ్చు. అర్థమైందా మీ ఇక్కడ దాకా? ఎస్ సార్. ఓకే, రైట్. సో ఫర్దర్ గా వెళ్లే ముందు
కొన్ని స్టెప్స్ రాసుకొని ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాము. సో యా నోట్ చేసుకోండి. బైనరీ ట్రీ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ అరేస్. మీరు ఆల్రెడీ రాసుకున్నారు కదా, రాసుకోండి. ఫస్ట్ ఒక పాయింట్ రాసుకోండి. టు ఇంప్లిమెంట్ ద బైనరీ ట్రీ, first we consider a fixed size array. We consider a fixed size array. Okay, next point. In the array, please omit the index 0 location. In the array, please omit the index 0 location. ఇంకోసారి చెప్పండి బాబు. ఇంకోసారి చెప్పండి. ఫస్ట్ నుంచా ఇది సెకండ్ పాయింట్? సెకండ్ పాయింట్. ఓకే. ఇన్ ద array ప్లీజ్ omit ఆర్ ప్లీజ్ నెగ్లెక్ట్, మీకు అర్థం అవ్వాలనుకుంటే ప్లీజ్ నెగ్లెక్ట్ ఇండెక్స్ 0 లొకేషన్. Okay, index 0 location. Next, to place the nodes in the array, apply the following technique. ఓకే, సో ఇదిగోండి నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను కదా, ఈ పార్ట్ మీరు పేజ్ మీద నోట్ చేయండి. సో P అనేది పేరెంట్, ఇది లెఫ్ట్ చైల్డ్, ఇది రైట్ చైల్డ్. ఓకే, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, P అనేది పేరెంట్, లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్. P అనేది ఇండెక్స్ నంబర్ I లో ఉంది, దాని లెఫ్ట్ చైల్డ్ 2 I లో ఉంటుంది, రైట్ చైల్డ్ 2 I+1. ఇలా రాసుకోండి, నేను మీకు మళ్ళీ వర్డ్స్ లో చెప్తాను, మీకు సింబాలిక్ గా ఉంటే అర్థమవుతా ఉంటది. ఓకే, సో ఈ చిన్న డయాగ్రామ్ మీరు నోట్స్ లో నోట్ చేసిన తర్వాత నేను ఒక 2 పాయింట్స్ చెప్తాను మీకు. ఓకేనమ్మా? చిన్న డయాగ్రామ్ ఇది నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా అందరూ? ఓకే, యా నెక్స్ట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ లో ఇఫ్ పేరెంట్ ఈజ్ ఎట్ ద లొకేషన్ I, then its left child will be at 2 I. Then its left child will be at 2 I. And right child will be at 2 I+1. Right child will be at 2 I+1. ఓకేనా? సో ఈ ఒక్క పాయింట్ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. సో I లో గనక పేరెంట్ ఉంటే 2 I లో దాని లెఫ్ట్ చైల్డ్ ఉంటది, 2 I+1 లో దాని రైట్ చైల్డ్ ఉంటది. ఓకే, సో ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ ముందు ఈ ట్రీ నోట్ చేసుకోండి, ఎగ్జాంపుల్ అని చెప్పి. ఎగ్జాంపుల్ అని చెప్పి ఫస్ట్ ఈ ట్రీ నోట్ చేయండి. ఓకే సార్. ఓకే, దాని కింద ఒక ఎంటీ యారే నోట్ చేయండి అమ్మా. ఫస్ట్ దీంట్లో ఎలిమెంట్స్ ఏం రాయద్దు, నేను ఇక్కడ మనం చేస్తున్నాం కాబట్టి రాశాను. ఒక ఎంటీ యారే నోట్ చేసి దానికి ఇండెక్స్ నంబర్లు ఇచ్చి ఫస్ట్ లొకేషన్ 0th లొకేషన్ ఉంది కదా, ఇలా క్రాస్ కొట్టేసేయండి. ఒక యారే తీసుకోండి, దానికి ఇండెక్స్ నంబర్లు ఇచ్చేయండి. ఫస్ట్ 0th లొకేషన్ ని ఇట్లా క్రాస్ కొట్టేసేయండి, అంటే మనం దాన్ని కన్సిడర్ చేయట్లేదు. ఎలిమెంట్స్ ఏం రాయద్దు, అప్పుడే మీరు చేయాలి కాబట్టి ఎలిమెంట్స్ ఏం రాయద్దు. ఇప్పుడు మనం చేసింది ఏంటంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ట్రీ తీసుకున్నాము, ఒక ఎంటీ యారే తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో ప్రాసెస్ స్టార్ట్ చేయడంలో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ యారేలోని ఇండెక్స్ నంబర్ 1 లో 10 ని ప్లేస్ చేయండి, ఎందుకంటే రూట్ తోనే మనం ఎప్పుడు ఆపరేషన్స్ మొదలు పెడతాం. సో ఇండెక్స్ 1 లో 10 ప్లేస్ చేయండి. ఓకే, నెక్స్ట్ కింద ఇక మన వర్క్ చేయాల్సింది ఉంది కదా, ఇదిగోండి ఆ వర్క్. 10 కి సంబంధించిన లెఫ్ట్ చైల్డ్ ఎక్కడ ప్లేస్ చేయాలి, రైట్ చైల్డ్ ఎక్కడ ప్లేస్ చేయాలి. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇందాక మనం చేసిన విధంగా ఇండెక్స్ నెంబర్ 1 లో 10 ఉంది కాబట్టి సో 25 దానికి లెఫ్ట్ చైల్డ్ అయింది, 19 దానికి రైట్ చైల్డ్ అయింది మన డయాగ్రామ్ ప్రకారం, మన ట్రీ డయాగ్రామ్ ప్రకారంగా. సో అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ we apply 2 star I here and 2 star I plus 1 here. మీరు కూడా చేయండి క్యాలిక్యులేషన్, 1 or 2 టైమ్స్ చేస్తే తర్వాత మీకు అలవాటు అయిపోయింది. ఓకే, సో చేసిన తర్వాత ఇండెక్స్ నంబర్ 2 లో 25 పెట్టాలి, ఇండెక్స్ నంబర్ 3 లో 19 పెట్టాలి. సో మీ యారేలో ఫిల్లింగ్ చేసేస్తారు, ఇండెక్స్ నంబర్ 2 లో 25, ఇండెక్స్ నంబర్ 3 లో 19. ఓకే, సో మళ్ళీ ఎప్పుడు కూడా మనం చూడండి ప్రాసెస్ ని ఎప్పుడు కూడా టాప్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, టాప్ నుంచి స్టార్ట్ చేయాలి, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తూ ఉండాలి. ఇదే మన ప్రాసెసింగ్ అప్లై అన్నమాట. సో టాప్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి. సో టాప్ లెవెల్లో 10 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లెవెల్లో మనం ఫస్ట్ ప్రాసెస్ చేయాల్సింది లెఫ్ట్ నుంచి వెళ్ళినప్పుడు 25. సో వి టేక్ 25. చూడండి మన యారేలో 25 అనేది లొకేషన్ నెంబర్ 2 లో ఉంది కాబట్టి సో 25 ఈజ్ అట్ ఇండెక్స్ 2 అండ్ 25 కి ఉన్న రెండు చిల్డ్రన్, లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్. సో 27, 8 మన డయాగ్రామ్ ప్రకారంగా. So we calculate its left child's location and right child's location like this. Calculation చేస్తే 25 అనేది ఇండెక్స్ 2 లో ఉంది కాబట్టి దాని లెఫ్ట్ చైల్డ్ అయిన 27 ఇండెక్స్ 4 లోకి వెళ్ళాలి, రైట్ చైల్డ్ అయిన 8 ఇండెక్స్ 5 లోకి వెళ్ళాలి. సార్ చెప్పండి బాబు. లెఫ్ట్ సైడ్ నుంచి ఎందుకు వెళ్ళాలి సార్? లెఫ్ట్ సైడ్ నుంచి ఎందుకు వెళ్ళాలంటే మనకి ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఏదో ఒక సైడ్ మనం ఫిక్స్ అవ్వాలి. ఓకే, మనం ఎప్పుడు కూడా ఎలిమెంట్స్ ని ఇన్సర్షన్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి మనం ప్రాసెస్ చేస్తాం. మన ఇది కూడా మీరు చూడొచ్చు, ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ కానీ మీరు గమనిస్తే మన ప్రోగ్రామింగ్ ప్రకారంగా ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ ఎప్పుడు కూడా మనకి లెఫ్ట్ సైడ్ నుంచే స్టార్ట్ అయింది. ఓకే, అదే విధంగా మనం ప్రాసెసింగ్ చేస్తున్నాం, ఇప్పుడు ట్రీని ప్రాసెసింగ్ చేస్తున్నాం కాబట్టి వి స్టార్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్, అంతే. ఓకే సార్. ఇవాల్యుయేషన్ ఎప్పుడు కూడా మన లెఫ్ట్ సైడ్ నుంచే మన కంప్యూటర్ కానీ మన ల్యాప్టాప్ కానీ స్టార్ట్ చేసింది కాబట్టి మనం ఇక్కడ కూడా ఇవాల్యుయేషన్, మనం ఇప్పుడు ఈ ట్రీని ప్రాసెస్ చేస్తాం, ప్రాసెసింగ్ ఎప్పుడు కూడా మనం లెఫ్ట్ సైడ్ నుంచే స్టార్ట్ చేయాలి, ఈ లెవెల్ వైజ్ లో లెఫ్ట్ సైడ్ నుంచి.
ఓకేనమ్మా? ఓకే, సో అందుకని మనం ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం, సారీ లెఫ్ట్ సైడ్ నుంచి ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తాము. సో ఇది 25 కి, అండ్ యూ కెన్ కంప్లీట్ ద రిమైనింగ్ థింగ్స్. రిమైనింగ్ కంప్లీట్ చేయండి ఇప్పుడు. సో 25 కి సంబంధించిన 27, 8 మనం ప్లేస్ చేసాము. ఓకే, అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ టు కన్సిడర్? 27. No, 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 19. ఎందుకంటే ఇక్కడ చూడండి, ప్రాసెసింగ్ ఇక్కడ స్టార్ట్ చేస్తాం కదా, ఇది కంప్లీట్ అయింది. ఇక్కడ ఈ లెవెల్లో వచ్చాము, కంప్లీట్ అయింది. నెక్స్ట్ మన ప్రాసెస్ 19. సో నెక్స్ట్ స్టెప్ లో మీరు ఆఫ్ చేయండి. ఆన్ చేశారు. నెక్స్ట్ స్టెప్ లో మనం కన్సిడర్ చేయాల్సింది 19 కాబట్టి, సో చూడండి నేను ఇక్కడ పక్కన డ్రా చేస్తున్నాను. 19, దానికి ఎన్ని చిల్డ్రన్స్ ఉన్నాయి? మన ట్రీ ప్రకారంగా ఒకే ఒక చైల్డ్ ఉంది. ఓకే, సో 19 అనేది ఇండెక్స్ నంబర్ 3 లో ఉంది. So what will be the location of 22? Okay, so 22 ఎక్కడమ్మా? 6. ఎందుకంటే దీనికి లెఫ్ట్ చైల్డ్ గా చూడండి, ఇప్పుడు మనకు అవసరమైంది లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో తెలుసుకోవడం, అందుకని ఎట్లా పెడితే అట్లా మిడిల్ లో డ్రా చేయకూడదు. సో లెఫ్ట్ చైల్డ్ కాబట్టి 2 into 3 that is equals to 6. Okay, so 22 will be at index number 6. రైట్, సో ఆ లెవెల్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ లెవెల్ కి రావాలి. నెక్స్ట్ లెవెల్లో వీ హ్యావ్ టు ప్రాసెస్ 27. సో 27 ప్రాసెస్ చేయాలంటే 27 అనేది ఇండెక్స్ నెంబర్ ఎక్కడ ఉందమ్మా? ఇదిగో చూడండి, ఇక్కడ ఉంది, ఇండెక్స్ నెంబర్ 4 లో ఉంది. 27 కి లెఫ్ట్ చైల్డ్ గా ఉంది కదా 15. సో దానికి లెఫ్ట్ చైల్డ్ లొకేషన్ 2 స్టార్. సో 27 ఇండెక్స్ నెంబర్ 4 లో ఉంది కాబట్టి 2 into 4, 2 into 4 8. ఓకే, సో 8 లొకేషన్ లో మనకి 15 వెళ్ళాలి. ఓకే, సో నెక్స్ట్ 27 అయిపోయింది. నెక్స్ట్ 8 ని ప్రాసెస్ చేయాలి. 8 కి లెఫ్ట్ చైల్డ్ లేదు, రైట్ చైల్డ్ లేదు, సో మనం చేసేది ఏం లేదు. నెక్స్ట్ 22 ని ప్రాసెస్ చేయాలి. సో 22 కి లెఫ్ట్ చైల్డ్ లేదు, రైట్ చైల్డ్ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది. ఈ చిల్డ్రన్స్ లేకపోతే మనం పెట్టడానికి ఏం లేదు ఆరేలో ఇంకా. నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. 15 ని ప్రాసెస్ చేస్తాం. 15 కి లెఫ్ట్ చైల్డ్ లేదు, రైట్ చైల్డ్ లేదు. ఓకేనా? సో అన్ని ఎలిమెంట్స్ ప్రాసెస్ అయిపోయింది. అండ్ ఫర్ దిస్ ట్రీ ద array will be like this. ఓకే, సో ఇంతవరకు క్లియర్ అమ్మా మీకు? సార్ మరి 7 దగ్గర array మిగిలిపోయింది కదా సార్? ఎందుకు మిగిలింది మీరే చెప్పాలి. నేనే అడుగుదాం అనుకుంటే మీరే అడిగారు. ఎందుకు మిగిలింది మీరే చెప్పాలి. నాకు తెలియదు, మీరే చెప్తే నేను వింటా. 7 దగ్గర ఎందుకు ఖాళీగా వచ్చింది మీరు చెప్తే నేను వింటా. 19 లో ఒక ఎలిమెంట్ ఉంది సార్. 19 కి లెఫ్ట్ చైల్డ్ ఒక్కటే ఉంది, 19 కి రైట్ చైల్డ్ లేదు. సో రైట్ చైల్డ్ లేదు కాబట్టి 19 లొకేషన్ అంతా 3 కదా. సో 2 star 3 అంటే 6 లో 22 పెట్టేశాం. 2 star 3 plus 1, దాని రైట్ చైల్డ్ కోసం మనం లొకేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ లొకేషన్ 7 అయింది. 2 star 3 అంటే 6 plus 1 7. సో 7 లొకేషన్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ 19 రైట్ చైల్డ్. ఈ కాంటెక్స్ట్ లో మనకి లేదు కాబట్టి దాన్ని వదిలేయటమే, మనం పెట్టడానికి కుదరదు. ఆ లొకేషన్ మనం వాడకూడదు. అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ మనం ఫాలో అవ్వాల్సిందే. ఐ అనేది పేరెంట్ లొకేషన్ అయితే 2 star దాని లెఫ్ట్ చైల్డ్, 2 star I plus 1 దాని రైట్ చైల్డ్. ఇక్కడ 19 కి రైట్ చైల్డ్ లేనప్పటికీ కూడా మనం ఆ లొకేషన్ ని వాడకూడదు. అందుకని 7 లొకేషన్ దగ్గర ఖాళీ వచ్చింది. ఓకేనమ్మా? క్లియర్? ఎంతవరకు అర్థమైందా? తీసుకుందాం, మనం పెద్ద యారే తీసుకుందాం, ఇబ్బంది ఏముంది. ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ యారేలో ఉన్న ఎలిమెంట్స్ ని కౌంట్ చేసి నేను రఫ్ గా డ్రా చేశాను. సో మనకి ట్రీ ఏదైతే తీసుకోబోతున్నామో మనకు ముందే తెలుసు కాబట్టి దానికి అనుగుణంగానే మనం యారే సైజ్ తీసుకుంటాం. ఎందుకంటే ఫిక్స్డ్ సైజ్ యారే కాబట్టి ఒక 2 లొకేషన్స్ ఎక్కువ ఉండేలానే మనం తీసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు.
ఓకేనా? అప్పుడు మీకు ఏంటంటే ఇలాంటి ఏమైనా ఖాళీలు ఉన్నా కూడా మిగతాయి ఫిల్ అయిపోతా ఉంటాయి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. రైట్, క్లియర్ అమ్మ ఇంతవరకు? ఓకే రైట్. సో ఇది మనం యారే ద్వారా ఇంప్లిమెంట్ చేయడం. సో చాలా సింపుల్, మీరు కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్ సెకండ్ వచ్చేసి లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమంటే చాలా సింపుల్ అది. నెక్స్ట్ నోట్ చేసుకోండి, బైనరీ ట్రీ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. బైనరీ ట్రీ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. బైనరీ ట్రీ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. ఓకే, సో దీన్ని మనం సేమ్ ఇదే ఎగ్జాంపుల్ మనం బైనరీ ట్రీలో చేయాలంటే చాలా సింపుల్. జనరల్ గా లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, మనకి ప్రతిసారి నోడ్ అనేది ఒకటి వస్తూ ఉంటది. ఓకే, మీరు ఆల్రెడీ తెలుసు, లింక్డ్ లిస్ట్ లో ఒక నోడ్ అనేది ఉంటది. ఆ నోడ్ లో మనం ఏమేం ప్లేస్ చేస్తామమ్మా చెప్పండి. ఆ నోడ్ లో మనం ఏమేం ప్లేస్ చేస్తాం? డేటాను, డేటా పాయింట్, ఎలిమెంట్ అను నెక్స్ట్ నోడ్ పాయింట్ టు ద నెక్స్ట్. ఇక్కడ మనకి ఈ కాంటెక్స్ట్ లో తీసుకుంటే మనకు ఒక నోడ్ ఉంది అనుకోండి, దానికి నెక్స్ట్ నోడ్ వెళ్ళాలి మనం యాక్చువల్ గా అయితే. కానీ ఇక్కడ ఒక్కొక్క నోడ్ కి ఎన్ని కనెక్ట్ అయి ఉన్నాయి మాక్సిమం? ఇప్పుడు 10 ఉంది అనుకోండి, 10 నుంచి ఎన్ని నోడ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి? 2. సో వీ హ్యావ్ టు టేక్ హౌ మెనీ పాయింటర్ వాల్యూస్? 2. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే we consider a node that has 3 parts. One is for the data, one is for the left child, one is for the right child. ఓకే, సేమ్ ఇంతకు ముందు ఎలాగే మనం ఒక నోడ్ అనే ఫస్ట్ మనం డిఫైన్ చేసుకోవాలి, నోడ్ లో ఏమి ఉండాలి. ఇంతకుముందు నోడ్ లో అయితే డేటాను నెక్స్ట్ దానికి ఒక పాయింట్ ఉంటే సరిపోయేది. కానీ ట్రీస్ లో అలా కాదు, దీనికి ఏంటి ఒక్కొక్క నోడ్ రెండింటిని కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వి డిఫైన్ ఏ నోడ్ యాజ్ ఇట్ కంటైన్స్ 3 components. One is for the data, one is to connect the left child, one is to connect the right child. ఓకే, సో ఆ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తే సేమ్ ఇదే ట్రీని మనం డ్రా చేస్తే కనుక, అంటే జనరల్ గా మనం ఎప్పుడు కూడా లింక్ లిస్ట్ లోనే ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఇదంతా కూడా లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఇలా అనుకుంటా. మీకు డెప్త్ గా చూపించాలి అనుకుంటే సో యూ కెన్ టేక్ like this. Okay, so 25 ki 22. ఓకే, సో దీనికి రైట్ చైల్డ్ లేదు. సో రైట్ చైల్డ్ లేదు కాబట్టి నల్. ఓకే, సో అలానే చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తాను. అలానే 8 కి 2 చిల్డ్రన్స్ లేవు. సో లెఫ్ట్ చైల్డ్ నల్, రైట్ చైల్డ్ నల్. సో దీనికి లెఫ్ట్ చైల్డ్ నల్, రైట్ చైల్డ్ నల్. సో 27 కి లెఫ్ట్ చైల్డ్ ఒకటే ఉంది కాబట్టి రైట్ సైడ్ నల్. 15 కి 2 లేవు. ఓకే, సో ఈ విధంగా మనం ట్రీని లింక్డ్ లిస్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, చాలా సింపుల్. ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ ద నోడ్ విచ్ కంటైన్స్ 3 components. అదొక్క మార్పు మనం చేసుకోవాలి. ఇంత ముందు వరకు 2 ఉండే, ఇక్కడ 3ది వస్తుంది. ఎందుకంటే ఇంత ముందు నెక్స్ట్ నోడ్కి వెళ్తే సరిపోయేది, కానీ ఇక్కడ 2 సైడ్లు వెళ్లే పాసిబిలిటీ ఉంది కాబట్టి either we have to take left or take right. అందుకని ఇక్కడ ప్రతి నోడ్ కూడా 3 భాగాలను కలిగి ఉంటది. ఒకటి డేటా కోసం, ఒకటి లెఫ్ట్ చైల్డ్ కోసం, ఒకటి రైట్ చైల్డ్ కోసం. ఓకేనా, నోట్ చేసుకోండి అమ్మా. బైనరీ ట్రీ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ దాంట్లో రాసుకోండి. సో టు ఇంప్లిమెంట్ ద బైనరీ ట్రీ యూజింగ్ లింక్డ్ లిస్ట్, we consider the node with 3 components. ఓకే, నోట్ చేసుకోండి. ఏంటంటే అవి ఇదిగోండి ఇలా మన స్క్రీన్ మీద చూపించిన విధంగా డేటా, లెఫ్ట్, రైట్. నోట్ చేసుకోండి.
డేటా లెఫ్ట్ రైట్. ఓకేనా? అండ్ దిస్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ఫర్ ద గివెన్ ఎగ్జాంపుల్. ఓకే, సో మీరు నోట్ చేసుకోవచ్చు. ఏదైతే మన ఎగ్జాంపుల్ తీసుకున్నామో దానికి సంబంధించిన లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఇది సేమ్ అలానే ఉంటది. కాకపోతే ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం చూపిస్తా ఉంటాం అన్నమాట ఈ విధంగా. ఓకే, సో ఏదైతే మనం తీసుకున్నామో ఎగ్జాంపుల్ దానికి సంబంధించిన లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సో ఏదైతే మనకి లెఫ్ట్ చైల్డ్ ఉంటుందో లెఫ్ట్ సైడ్ రాస్తాము. 19 కి రైట్ చైల్డ్ లేదు కాబట్టి 19 కి రైట్ చైల్డ్ నల్ చేసేస్తాం. నల్ మీన్స్ దిస్ నోడ్ డజంట్ కంటైన్ దిస్ రైట్ చైల్డ్. దీనికి రైట్ చైల్డ్ లేదు అని తెలియటం కోసం అన్నమాట. ఓకేనా? సో నోట్ చేసుకుందామా. సో ఇది బైనరీ ట్రీ ఇంప్లిమెంటేషన్స్ యూజింగ్ అరేస్ అండ్ లింక్డ్ లిస్ట్. ఓకే, సో అర్థమైందమ్మా అందరికి? ఏమైనా డౌట్ అడగచ్చు నాన్న? అందరికి అర్థమైందమ్మా? ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. మీరు ఆల్రెడీ నోట్స్ మీకు కనిపిస్తా ఉంటది. మీ దగ్గర ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు నాన్న. ఓకే, okay ma, so any doubts regarding this thing?